శివుడికి తేనెతో అభిషేకం చేస్తే నిజంగా ఏమి లాభం? ఎన్ని రోజులు చేయాలి? ఎప్పుడు చెయ్యాలి? చాలా మందికి తెలియని ఒక రహస్యం కూడా ఉంది. అది చివర్లో చెబుతాను. తప్పకుండా చివరి వరకు చూడండి. మన పెద్దలు చెబుతారు, సోమవారం రోజు శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. భక్తితో చేసే అభిషేకం మన జీవితంలో శాంతి, సానుకూల మార్పులు తీసుకొస్తాయని అంటారు. తేనె అంటే మాధుర్యం. జీవితంలో మాధుర్యం పెరగాలని శివలింగంపై తేనెతో అభిషేకం చేస్తారు. ఇది కేవలం ఆచారం కాదు, మనసును ప్రశాంతంగా చేసే ఆధ్యాత్మిక మరియు ప్రక్రియ. కానీ చాలా మంది ఒక చిన్న తప్పు చేస్తారు. అది చేస్తే ఫలితం తగ్గిపోతుంది. అది ఏంటో కొద్దిసేపటిలో చెబుతాను. తేనభిషేకం ఎప్పుడు చేయాలి తెలుసుకుందాం. సోమవారం ఉదయం చేయడం ఉత్తమం. ఈ తేనభిషేకం ఎన్ని రోజులు చేయాలంటే వరుసగా 5 లేదా 11 సోమవారాలు చేస్తే మంచిది. ఈ అభిషేకం ఎలా చేయాలంటే ముందుగా స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి తరువాత శివలింగం పై నీటితో శుద్ధి చేయాలి. తరువాత తేనెను మెల్లగా పోస్తూ ఓం నమః శివాయ అని జపించాలి. తరువాత చివరిగా పువ్వులు సమర్పించి ప్రార్థించాలి. ఈ తేనభిషేకం ఎక్కడ చేయాలంటే ఆలయంలో చేస్తే అత్యంత శుభప్రదం. లేదా ఇంట్లో చిన్న శివలింగం ఉంటే కూడా చేయవచ్చు. ముఖ్యమైనది స్థలం కాదు, మన భక్తి. ఈ పూజ వల్ల మనకు ఏమిటి లాభం తెలుసుకుందాం. ఒకటి మనసుకు శాంతి కలుగుతుంది. 2 మీ మనసులో నెగటివ్ ఆలోచనలు ఉంటే ఇది చేస్తే నెగటివ్ ఆలోచనలు తగ్గిపోతాయి. 3 మీకు ధైర్యం విపరీతంగా పెరుగుతుంది. మీరు ధైర్యవంతుల్లాగా ఉంటారు. 4 కుటుంబంలో సౌఖ్యం, ఆనందం పెరుగుతుంది. అభిషేకం చేసిన తర్వాత ఆ తేనెను ఎక్కడ పొయ్యాలి? అభిషేకం చేసిన తేనెను వృధా చెయ్యకండి. అది పవిత్రమైనదిగా భావించి చెట్లు వేర్ల మధ్యలో లేదా పుష్పాల దగ్గర పొయ్యాలి. ఇది కూడా ఒక మంచి ఆచారం. ఇలా చెయ్యండి, అంతేగాని తేనెను వృధా చెయ్యకండి. చాలా మంది చేసే తప్పు ఏమిటంటే పూజ చేస్తూ మనసు ఎక్కడో ఉండటం. అలా చేస్తే పూజ పూర్తి ఫలితం ఇవ్వదు. ఇప్పుడు మీరు ఎదురు చూస్తున్న విషయం, తేనభిషేకంలో అసలు రహస్యం ఏమిటి? తేనభిషేకంలో అసలు రహస్యం ఏమిటంటే పూజలో తేనె కాదు, పువ్వులు కాదు. ఏమి ఉండాలంటే మనకు
మన భక్తి, మన నమ్మకం, నిజమైన హృదయంతో శివుణ్ణి పిలిస్తే అతను తప్పకుండా స్పందిస్తాడు. ఇంకా ఒక చిన్న పని చెయ్యండి. ఈ సోమవారం ఒకరికి అయినా సహాయం చేయండి. అది శివుడికి చాలా ఇష్టమైనది. అలా చేస్తే శివుడు మిమ్మల్ని కరుణిస్తాడు. మీరు కోరుకున్న కోరిక తీరుస్తారు. అందుకని ఇలా చేయండి. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. తరువాత సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు. ఓం నమః శివాయ.